ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ మార్కెట్ మీద ఇన్వెస్టర్స్ యొక్క మూడు ఇన్వెస్టర్స్ యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోల్డ్ మార్కెట్ గతంలో ఎప్పుడు పెరగనంత ఫాస్ట్గా గోల్డ్ వాల్యూ అప్రిషియేట్ అవుతూ ఉంది. నిజంగా మాట్లాడంటే లాస్ట్ 2.5 ఇయర్స్గా గోల్డ్ మార్కెట్కి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గోల్డ్ వాల్యూ ఎంత అప్రిషియేట్ అవుతుందో గోల్డ్ షాపుల్లో పర్చేజ్ చేసేటటువంటి ఫుట్ ఫాల్ అంత తక్కువ ఫాల్ అవుతా ఉంది. అంటే ప్రజెంట్ మార్కెట్లో అయితే ఆల్మోస్ట్ ఫుట్ ఫాల్ లేదనే చెప్పవచ్చు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే చెప్పుకోవడానికి గొప్పగా కనపడుతుంది గోల్డ్ వాల్యూ, బట్ ఈరోజు షాపులు అద్దెలు కట్టే పరిస్థితి లేదు, కనీసం మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భరాయించే పరిస్థితి లేదు, అంత దారుణంగా సేల్స్ ఉన్నాయి. దీనికి రీజన్ కూడా చెప్తున్నారు ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్, ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్ గోల్డ్ని ఇష్టపడతారు అమితంగా. శుభకార్యాలు వస్తే చాలు ఎక్కువ మనం ఖర్చు పెట్టే ఖర్చులో గోల్డ్ యొక్క షేర్ అనేది మేజర్గా ఉంటుంది. అంటే లార్జ్ క్వాంటిటీలో గోల్డ్ కొంటారు, ఎందుకంటే ఆ సందర్భంలోనే మనం ఎవరికైనా చూపెట్టుకోవాలంటే మన దగ్గర ఉన్న ఒక స్టేటస్ గోల్డ్ రూపంలో చూపెట్టుకోగలుగుతాం. కాబట్టి గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఆ టైంలో. బట్ ఈరోజు శుభకార్యాలు జరుగుతున్నా కానీ లిమిటెడ్గానే గోల్డ్ను కొంటున్నారు. రీజన్ ఏంటంటే డెఫినెట్గా ప్రైస్ కరెక్షన్ జరుగుతుంది గోల్డ్ మార్కెట్లో అని చెప్పి ఒక స్ట్రాంగ్ బిలీఫ్లో ఈరోజు ఇన్వెస్టర్స్ ఉన్నారు. దీనికి ఇప్పుడు ఎంతైతే ఫాస్ట్ పెరిగిందో ఆ పెరుగుతున్నంత కూడా ఆర్టిఫిషియల్గా పెరిగింది, అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కారణంగా పెరిగిందని చెప్పి స్ట్రాంగ్ బిలీఫ్. రేపు కరెక్షన్ జరిగినా కానీ డిప్రిషియేట్ అవ్వడం మొదలైనా కానీ అంతే ఫాస్ట్గా డౌన్ఫాల్ అవుతుందని చెప్పి ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నారు. అందువల్ల గోల్డ్ మార్కెట్లో ఈరోజు మీరు చేసే మనీకి ప్రొటెక్షన్ లేదు. అందుకని చెప్పి మనీ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈరోజు గోల్డ్ మార్కెట్ని కన్సిడరేషన్లో తీసుకోవడంలో. గోల్డ్ మార్కెట్లో మనీ ప్రొటెక్షన్ ఎందుకు లేదంటే ఈరోజు గ్రాము ఒక 10,000 ఉందనుకోండి, రేపటి రోజున 9,000కి రావచ్చు, లేదంటే 8,000కి రావచ్చు, 7,000కి రావచ్చు, 6,000కి రావచ్చు అని చెప్పి ఒక సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతూ ఉంది గోల్డ్ మార్కెట్లో. ఎందుకంటే ప్రైస్ డిప్రిషియేట్ అయితే మీరు మనీ చేస్తున్న ఆ 10,000 రూపాయలు పర్ గ్రామ్ అనేదాన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేరు. అందువల్ల మనీ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈ గోల్డ్ మార్కెట్ని ఆచితూచి కొనుగోలు చేస్తూ ఉన్నారు.